హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్విక్ ఇంకా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ టేస్టీ అండ్ ట్యాంగీ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా పులిహోర తాలింపు కోసం నూనె వేడి చేసుకొని దానిలో పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెంగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ముందు రోజు చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి. దీనిలోనే 2 స్పూన్లు చింతపండు పేస్టు, పసుపు, ఉప్పు, ఇంగువని యాడ్ చేసుకొని నూనె వేరేంత వరకు మగ్గించుకోవాలి. గోంగూర ఇంకా చింతపండు పులుపు కూడా ఉడికినవే కాబట్టి 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ ప్రిపేర్డ్గా ఉండి గోంగూర పచ్చడి కూడా ఉంటే పిల్లలకి లంచ్ బాక్స్ని 10 అంటే 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.